మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ అన్న చందంగా కూడా పాక్ పరిస్థితి తయారైంది. ఇక భారత్ ఇచ్చిన షాక్తోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పాక్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం పెద్ద సవాల్గా మారింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. దీంతో ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదన్నట్టుగా పాక్ ప్రజల పరిస్థితి తయారైంది. పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం సరఫరా అంతరాయంతో టమాటో ధర కిలోకి 700 రూపాయలు పాకిస్తానీ రూపాయలకు చేరింది. ఇక ఢిల్లీలో మాత్రం భారీ వర్షాలు, రోడ్ల సమస్యల వల్ల స్వల్పంగా పెరిగినప్పటికీ కిలో 47 రూపాయల వద్దే ఉంది. ఇక పాక్ రాజధాని ఇస్లామాబాద్లో పోలిస్తే ఢిల్లీలో టమాటా ధరలు 4 రెట్లు తక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ నగరాలకు చెందినటువంటి టమాటా సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడం. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఆ రెండు దేశాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో అక్టోబర్ 11 నుండి ఇరు దేశాల సరిహద్దులను కూడా మూసివేసి వేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. దీంతో రవాణా ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. రెండు దేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, ఇక మీట్, పాల ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఘర్షణల తర్వాత పాకిస్తాన్లో టమాటా ధరలు దాదాపు 5 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ధర 700 పాకిస్తానీ రూపాయలు ఉన్నట్లుగా స్థానిక మీడియా తెలియజేసింది. ఇక ఆఫ్ఘాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే యాపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. అయితే ఏటా పాక్, ఆఫ్ఘాన్ మధ్య $2.3 బిలియన్ బిజినెస్ జరుగుతుంది. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దుల్లో రవాణా, వాణిజ్యం ఆగిపోయిందని కాబూల్లోని పాక్ ఆఫ్ఘాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలియజేసింది. ఆఫ్ఘాన్ నుండి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కూరగాయలు చెడిపోయాయి. ఇక సరిహద్దు ఇరువైపులా కూడా దాదాపు 5,000 కంటైనర్లు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు $1 మిలియన్ అంటే దాదాపు 8 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఇక పాక్ ఆఫ్ఘాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. అయితే 2640 కిలోమీటర్ల పొడవైనటువంటి డ్యూరాండ్ రేఖా సరిహద్దు కంటే ఎక్కువ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ను వేరు చేసే సరిహద్దును డ్యూరాండ్ లైన్ అంటారు. కాకపోతే ఈ సరిహద్దు రేఖపై ఆఫ్ఘనిస్తాన్కు అభ్యంతరాలున్నాయి. ఈ రేఖ ఆ దేశం అంగీకరించదు. ఇక పాకిస్తాన్ దీన్ని డ్యూరాండ్ లైన్ అని కాకుండా అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తుంది. అదే పేరుతో కూడా పిలుస్తుంది. ఈ సరిహద్దుకు అంతర్జాతీయ గుర్తింపు ఉందనేది ఆ దేశపు వాదన. అయితే 1893లో బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి భారతదేశం వాయువ్య ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘనిస్తాన్తో 2640 కిలోమీటర్లు పొడవైనటువంటి సరిహద్దు రేఖను కూడా గీసింది. అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరాండ్, అమీర్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ పాలకులెవరికి కూడా డ్యూరాండ్ రేఖపై ఏకాభిప్రాయం లేదు. ఆఫ్ఘనీలు దీన్ని అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణించారు. ఇక 1923 నాటి రాజు అనుమల్లా నుండి కూడా నేటి వరకు డ్యూరాండ్ లైన్పై ఇదే అభిప్రాయం ఉంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటైన తర్వాత కొంతమంది ఆఫ్ఘాన్ పాలకులు డ్యూరాండ్ లైన్ చట్టబద్ధతను ప్రశ్నించారు కూడా. అయితే దీనిపై పాకిస్తాన్ స్పష్టమైన వైఖరితో ఉంది. ఇక 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం చేజించుకున్న తర్వాత 2022లో ఇరు దేశాల మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం మరోసారి చెలరేగింది. దీంతో పాటు తాలిబాన్ ఫైటర్లు ఇరు దేశాల సరిహద్దులో పాకిస్తాన్ ఏర్పాటు చేసిన కంచెను కూడా చాలా చోట్ల తొలగించారు. ఈ పోరు కాస్త ఇరు దేశాల ప్రజల పట్ల శాపంగా మారుతుంది. నిత్యావసర వస్తువుల కోసం ఈ రెండు దేశాల ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు.